హాయ్ గైస్, ఇవి ఉలవలు చూడండి. ఇవి శీతాకాలం వచ్చింది కదా, బా వేడి చేయడం కోసం అండి. ఇవి ఏం చేస్తామంటే ఇవి కొంచెం కడిగేసి వేపుకోవాలండి. ఫస్ట్ వేపి కడుక్కోవాలండి. ఇక కుక్కర్లో ఉడకబెట్టాలి. ఇక నేనైతే ఉడకబెట్టానండి. ఈ ఉడకబెట్టినవి మిక్సీ చేసుకోవాలండి. ఇవి ఇవి కలిపి దీంతో పాటు ఉల్లి, మిరపకాయలు, జీలకర్ర, కొంచెం వాము, తర్వాతను తెల్ల ఉల్లి, అల్లం, ధనియాలు అన్నీ కలిపి మిక్సీ చేసుకోవాలండి. అన్నీ కలిపి మిక్సీ చేసిన తర్వాత ఇవ్వండి పేస్ట్ అయితే ఇలా తయారవుతుంది. కొద్ది చింతపండు నానబెట్టుకోవాలండి. చింతపండు నానబెట్టుకొని ఇలా జ్యూస్ తీసేసుకోవాలి. ఆ జ్యూస్లోని పేస్ట్ వేసేసి కొత్త కలిపేసుకోవాలండి. ఇలాగా ముక్కలు ఏవైనా వెజిటేబుల్స్ ఏవైనా వేసేసుకోవాలనుకుంటే ఇవ్వండి నేను ముల్లంగి ముక్కలు వేసుకున్నాను. తర్వాతను ఆనపకాయ, వంకాయ, ఉల్లిగడ్డలు అన్నీ కలిపి ముందు ఉడకబెట్టుకున్నామండి ఒక బాణీలో. ఈ మిశ్రమం ఇవి అండి. అది ముందు ఆవాలు, కొంచెం ధనియాలు, కొంచెం మెంతులు, కొద్దిగా మినప్పప్పు, కొంచెం శనగపప్పు వేసి ఇలా పోపు పెట్టుకోవాలండి. అయిన తర్వాత ఈ మిశ్రమాన్ని వేసేయాలండి. అయిన తర్వాత ఈ మిశ్రమాన్ని ఈ ముక్కల్లో మొత్తం ఇలా వేసేయాలండి. ఇది వేసిన తర్వాత ఇవ్వండి రుచికి సరిపడా ఉప్పు, హాఫ్ స్పూన్ పసుపు, సరిపడా కారం, ఫైనల్గా గరం మసాలా. ఇవ్వండి అన్నీ వేసినాక ఇలా ఒక 10 మినిట్స్ మరిగిన తర్వాత ఇది రెడీ అవుతుందండి. మధ్యలో ఒకసారి అలా కలుపుకోవాలండి. ఇదిగోండి 10 మినిట్స్ అయ్యింది. ఉడికిపోయిన తర్వాత చారు ఉలసారు అయితే ఇలా టేస్టీ ఉలసారు అయితే రెడీ అండి. ఇది వేడివేడి అన్నంలోని తింటే చాలా చాలా బాగుంటుందండి. చాలా రుచిగా ఉంటుంది. శీతాకాలం కదండి, ఇది ఉలవలు ఉడకబెట్టిన తర్వాత వచ్చే వాటర్ అండి. ఇది పెద్దవాళ్ళు, పిల్లలు అందరూ కూడా తాగొచ్చు. ఎందుకంటే ఇది ఎముకలు బలహీనత ఉన్న వాళ్ళకి బాగుంటుందండి. కండరాలు పటిష్ట ఉంటుందండి. అన్ని విధాలుగా బాగుంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.